సహజంగా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు సహజంగా 2 ఇంజన్లు కూడా ఆన్లోనే ఉంటాయి. అబ్సల్యూట్లీ 2 ఇంజన్లు ఎప్పుడు ఆన్ ఉంటాయి. మీరు టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ వరకు ఎప్పుడు 2 ఇంజన్లు పనిచేస్తుంటాయి. ఓకే, అది బట్ ఒకటి సమస్య వస్తే రెండో దాన్ని బేస్ చేసుకోవడం అనేది ఒక ఇంజన్ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యేది ఉంటే ఇంకో ఇంజన్ మీద కొంచెం పవర్ ఎక్కువ చేస్తాం. ఓకే, పవర్ ఎక్కువ చేస్తాం కానీ దాంతో హైట్ కొంచెం తగ్గుతుంది, స్పీడ్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు నేను ఒకసారి మన యాబ్రో విమానం లోపల విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే నాకు రైట్ ఇంజన్లో ఫైర్ వచ్చింది. ఫైర్ వస్తే నేను ఆ ఇంజన్ సెట్ చేసినాను. మాకు దానికి ఒక ఫైర్ డ్రిల్ ఉంటుంది అనమాట. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫైర్ చేయాలి దానిలో, అట్లా ఫైర్ కంట్రోల్ అయిపోతుంది. దాని ప్యాసింజర్స్ అంతా వాళ్ళు నైట్ కనుక వాళ్ళు పెద్ద ఫైర్ వచ్చే వరకు దేవర్ ఆల్ ఎజిటేటెడ్. ఓకే, దెన్ ఎయిర్ హోస్టెస్ కేమ్ అండ్ టోల్డ్ మీ సార్ ద ఫైర్ ఆన్ ద రైట్ ఇంజన్ అంటే చెప్పిన నౌ గో అండ్ సీ ఐ ఆల్రెడీ కంట్రోల్ ఇట్. పోయి కంట్రోల్ అయిపోయిందని చెప్పాను. ఓకే, ఇప్పుడు నాకు మీరు ఇందాక ఇంకొక ప్రాబబిలిటీ చెప్పారు ఏంటి, పక్షులు ఒకవేళ ఇంజన్లోకి వెళితే అడ్డుపడితే అనేది. నిన్నటి ఇన్సిడెంట్లో ఆ ప్రాబబిలిటీ ఎంతవరకు ఉంది? మీరు అలాంటిది ఏదైనా గమనించారా? ఆ ఏరియాలో అప్పుడైతే పక్షులు ఉన్నట్టు మాత్రం మేము ఎవిడెన్స్ లేదు. అందుకొరకు నా యొక్క ప్రాబబుల్ కాజ్ ఏంది అదే ఆ ఫ్యూయల్దే అనుకుంటున్నాను ఒకటి. ఓకే, ఒకటి కావచ్చుగా అంటే ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయినప్పుడు వీల్స్ కిందికుంటాయి, వీల్స్ మీద ఎయిర్ క్రాఫ్ట్ రన్ అయ్యి టేక్ ఆఫ్ అవుతుంది. తర్వాత మనం ఫ్లాప్స్ కూడా తీసుకుంటాం. డిపెండింగ్ ఆన్ మన అందులో ఎన్నో డిఫరెంట్ ఫ్లాప్స్ ఉంటాయి, 5 degrees 10 degrees అట్లుంటాయి అనమాట, తీసుకుంటాం. వాటితో టేక్ ఆఫ్ అవుతాం. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్యూ సెకండ్స్ లోపల మనం వీల్స్ పైకి తీసుకుంటాం. తర్వాత కొంత టైంకు ఫ్లాప్స్ తీసుకుంటాం. ఇక్కడ ఏమైనా పొరపాటు లోపల ఆయన వీల్స్ గేర్ అప్ అనే గేర్ తీసుకోకుండా ఫ్లాప్స్ ఇట్లా పైకి తీసుకున్నాం. అని ఫ్లాప్స్ తీసుకునేది ఏమవుతుంది, ఫ్లాప్స్ గివ్స్ లిఫ్ట్. ఆ లిఫ్ట్ తగ్గిపోయే వరకు ఎయిర్ క్రాఫ్ట్ సింక్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ పాసిబిలిటీ. కానీ ఈ పర్టికులర్ పైలట్కి దాదాపుగా 40,000 గంటలు ఫ్లైట్ నడిపిన 10,000 గంటలు 10,000 గంటలు 25,000 గంటలు 10,000 గంటలు ఫ్లైట్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ ఆ ఫ్లైట్ కూడా 40,000 గంటలు ప్రయాణం చేసింది గడిచిన 10-11 సంవత్సరాలు. ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ అబౌట్ 13 years ఇట్ వాజ్ ఇన్ సర్వీస్. అలాంటప్పుడు మీరన్న అదే అంటే ఐఎమ్ ఓన్లీ జస్ట్ ఇన్ ప్రాబబుల్ కాజ్, అదే ఇట్ కుడ్ బి దట్ అని అట్లా. ఓకే, బట్ అలా చేసే అవకాశం ఉంటుందంటారా అంటున్నాను. అంటే ఇప్పుడు హ్యూమన్ ఎర్రర్ కెన్ హ్యాపెన్. ఓకే, దర్ ఇస్ అ పాసిబిలిటీ. అంతే, ఐఎమ్ నాట్ సెలింగ్ అవన్నీ. ఇప్పుడు రేపు మనకు దానిలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది, తర్వాత డిఎఫ్డిఆర్ అని ఉంటుంది, డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్ అని. అవన్నీ సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ సముద్రం మీద అయితేనో లేకపోతే పర్వతాల మీద అయితేనో ఆ ఎక్విప్మెంట్ దొరకడానికి టైం పడుతుంది, కష్టమవుతుంది. ఇక్కడ మనం దగ్గర ఉంది కనుక ఆ ఫైర్ కంట్రోల్ కాగానే ఆ ఎక్విప్మెంట్ తీసుకుంటారు. తీసుకొని దాన్ని పోయి ల్యాబ్లో చూస్తారు, డీకోడ్ చేస్తారనమాట. ముందు మన దగ్గర ఆ ఫెసిలిటీస్ లేకుండే, బట్ ఇప్పుడు ఇండియాలో కూడా మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి డీకోడ్ కోసం. ముందు మేము బయట దేశాలకు పంపుతాం, ఇప్పుడు అది పంపకుండా మన దగ్గర చేసుకోవచ్చు అనమాట. మనకు ఇవాళ సాయంత్రం రేపటి వరకు తెలిసిపోతుంది. ఓకే, ఎందుకంటే ఆ రికార్డర్స్ రెండు వాటిని బ్లాక్ బాక్స్ అంటారు సాధారణంగా, కానీ వాటి కలర్ అయితే ఆరెంజ్ కలర్ ఉంటుంది, కానీ అన్నిట్లో మాత్రం బ్లాక్ బాక్స్ అంటారు. అది దాంతో చాలా మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. 90% ఆఫ్ ది కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ కెన్ బి known with that.